హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కనిగిరి పట్టణంలోని పిఎం శ్రీ జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె విజయలక్ష్మి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక దుష్ప్రభావాలు, అలాగే ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం ఉండే చట్టపరమైన శిక్షల గురించి క్లుప్తంగా విద్యార్థులకు క్షుణ్ణంగా వివరిస్తూ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫర్ పాల్గొని మాట్లాడుతూ, చెడు స్నేహితుల ప్రభావం, సామాజిక ఒత్తిళ్లు, డ్రగ్స్ వైపు తీసుకెళ్లే విధానంపై విద్యార్థులకు మార్గదర్శనం ఇవ్వడం జరిగింది. మాదక ద్రవ్యాల వినియోగం విద్య, భవిష్యత్, కెరియర్ మరియు కుటుంబంపై కలిగించే ప్రతికూల ప్రభావాలను వివరించడం జరిగింది. పాఠశాల మరియు పరిసర ప్రాంతాలలో డ్రగ్స్పై అప్రమత్తంగా ఉండాలి అని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కి తెలియజేయాలి అని సూచించారు. గంజాయి, గుట్కా, సిగరెట్లు వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దీర్ఘకాలిక అనారోగ్యపరమైన ప్రమాదాలపై అవగాహన కల్పించడమైనది. పొగాకు ఉత్పత్తుల వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, మానసిక సమస్యలు వస్తాయని వైద్యులు డాక్టర్ వెంకటఫణి, డాక్టర్ ప్రియేషానంద తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గుడ్ హెల్ప్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.